వెల్కమ్ టు ఐ న్యూస్. దక్షిణాది వంటకాలకు ముఖ్యంగా కేరళకు కొబ్బరి నూనె అంటే కేవలం వంటకు వాడే నూనె కాదు, అదొక ఎమోషన్. మరి అలాంటి కొబ్బరి పంట ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఇట్స్ ఏ క్రైసిస్ టైమ్ ఫర్ ది గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. పండగ పబ్బము అన్నట్టుగా ఉండే కొబ్బరి పంట ఇప్పుడు కంప్లీట్ గా షాక్ లో ఉంది. కొబ్బరి నూనె లీటరుకు 430 రూపాయలు. వింటుంటేనే గుండె జారిపోయినట్టు అనిపిస్తుంది. కొబ్బరికాయ రేటు కిలో 70 రూపాయలు దాటిపోయింది. ఇప్పుడు ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే కేరళ రైతులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఫస్ట్ పాయింట్, క్లైమేట్ చేంజ్. అవును, భారీ వర్షాలు, ఆ తర్వాత నైట్ స్వామ్స్ అవటం వల్ల పంట క్రాష్ అయింది. సెకండ్ పాయింట్, రెడ్ పామ్ వేవెల్. ఈ తెగులు కొబ్బరి చెట్లకు మేజర్ థ్రెట్ అయింది. మరి ఈ తెగులును ఆపడానికి ట్రీస్ క్లీన్ చేయాలిగా, అంటే కొబ్బరి చెట్లు ఎక్కడానికి స్కిల్డ్ లేబర్ దొరకట్లేదు. వేల సంఖ్యలో చెట్ల క్రౌన్ ను శుభ్రం చేయలేక తెగుళ్లు పెరిగిపోతున్నాయి. మైగ్రెంట్ వర్కర్స్ వాడుతున్న క్లైంబింగ్ డివైసెస్ కూడా పైభాగాన్ని రీచ్ కాలేకపోతున్నాయి. అండ్ ది లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఫెర్టైల్ ల్యాండ్స్ కన్స్ట్రక్షన్ కోసం కన్వర్ట్ అవుతున్నాయి. ఇంతకు ముందు తమిళనాడు వైపు కొబ్బరి కోసం చూడని కేరళ ఇప్పుడు పూర్తిగా డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఈ సంక్షోభం కేవలం ఎకానమీని దెబ్బతీయడం కాదు, కేరళ ఐడెంటిటీనే ప్రశ్నిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ముందు ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్.